ఎంతగా భక్తి చేస్తూ ఉన్నాం, ఎంతగా ప్రార్థన చేస్తున్నాం, ఎంతగా దేవుని సంఘముతో సేవకులతో వాక్యము చేత అంటుగట్టబడుచు దేవుని యొక్క సహవాసంలో మనము ఏమండి ఎదుగుతూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి, ఎందుకంటే యేసు రక్తంతో పని లేకుండానే చాలామంది విశ్వాసులని ఏమండి ఉంటూ ఉన్నారు. కానీ మనం అలాగూ కాకూడదండి. యేసు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అనుభవం ఏమిటంటే ఏమండి శుద్ధీకరించబడుట. ఏమిటి శుద్ధీకరించబడటం? జీవము కలిగిన దేవుణ్ణి సేవించటానికి ఏమండి యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉంది? ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. మన రక్తంలో ఏముందండి? కామ, క్రోధ, మద, మత్సరాలు ఉన్నాయి. యేసు రక్తంలో ఏముందండి? ఏమండి కరుణ, జాలి, దయ, క్షమాపణ, ప్రేమ అనే వాటికి విధేయత, లోబడుట, సాత్వికము అనేటువంటి వాటికి చోటు ఉంది. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. ఇప్పుడు మీ పక్క వాళ్ళకి ఏంటి బ్రో అనను ఒకసారి, ఏంటి సిస్ అను. సిస్ అంటే సిస్టర్ అని, ఉస్ అనమాక సిస్సు. అది ఏంటి బ్రో చెప్పురా బ్రో, ఏంటి చెప్పండి. కొంచెం మీ పైన ఉన్నటువంటి వారు కూడా కొంచెం పక్కన పలకరించుకోండి. మీ పక్కన ఉన్న వారిని పలకరించుకోండి. ఏం చేస్తుంది? జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందట. మరి మనం దేని చేత శుద్ధి చేయబడుతున్నాం చెప్పండి? దేని చేత? యేసు రక్తము చేత. మనము యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందండి? శుద్ధీకరిస్తూ ఉంది ప్రియులారా. అనుదినము జీవము కలిగిన దేవుణ్ణి సేవించటానికి ఏమండి దేవుని సన్నిధిలో. అందుకే మనస, వాచ, కర్మణ అని మన ప్రాణాత్మ దేహములతో మన ప్రభువునంట ఏమండి మనం దర్శించుకోవాలట, ఆయన సేవించాలట అండి. ఎంతమంది ఈ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు ఉదయాన్నే లెగవగానే కళ్ళు మూసుకొని, నా ప్రభువా నేను ఈరోజు మరలా నిన్ను జ్ఞాపకం చేసుకునేదానికి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని సజీవుడిగా సజీవురాలుగా నన్ను ఉంచావు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎవరిని చూస్తున్నారు మీరు? చాలు దించండి. మీరు కళ్ళు తెరిచేటప్పుడు ఎవరిని చూస్తున్నారు? ఎవరు గుర్తుకొస్తున్నారు? ఎవరి ముఖ దర్శనం చేయాలనుకుంటున్నారమ్మా? ఎవరి ముఖ దర్శనం? దేవుడు మనిషికి కావలసిన ప్రతిదీ కూడా మనిషి శరీరాన్ని ఎలా సృష్టిలోనే ప్రథమ ఫలంగా గొప్పగా నా తండ్రి ఎంచుకున్నాడు. అందులో నీవు నేనున్నందుకు కొట్టు చాపట్ల గట్టిగా. మనిషిగా పుట్టడానికి, మానవుడై మహాత్ముడిగా మార్చబడటానికి మహనీయుడైనటువంటి దేవుని రక్తము మనల్ని నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించటానికి యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందండి? ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనల్ని ఆయన శుద్ధీకరించినటువంటి రక్తము మనల్ని ఏం చేస్తూ ఉంది తెలుసా? పవిత్రులుగా చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందంటే సంరక్షణ శక్తిని ఇస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా ఎప్పుడంటే అండి అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉంటే. హలో నా వైపు చూడండి. ఏ సహవాసం? అన్యోన్య అనేటువంటి పదం ఎంత బాగుందండి చెప్పండి. అన్యోన్య సహవాసం. ఏ పరుపు లేకుండా బ్రతికేటువంటి వారిని వీళ్ళు అన్యోన్యంగా బ్రతుకుతున్నారండి అంటారు. అరమర లేకుండా. ఇంకొక మాట చెప్పాలంటే
ఇంకొక మాట చెప్పాలంటే ఇంకొంచెం తేడా లేకుండా బ్రతికే వాళ్ళని అన్యోన్యంగా బ్రతుకుతున్నారు. అంటే దేవునితో కూడా మనకే సంబంధాలు ఉండాలంట. ఎప్పుడు జరిగిద్ది అది? మనము చీకటిలో లేకుండా వెలుగులో నడిచిన ఎడల, అంటే పాపము అనేటువంటి దానిలో, లోకములో పాపం ఉంది. ఆ లోకం అనేటువంటి పాపము అనేటువంటి ఏలుబడి చేస్తున్నటువంటి ఏమండి అపవాది తంత్రాలు ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి సమాజంలో మనమున్నాం. కాబట్టి చీకటి మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలి అని అంటే మనం ఏ విధంగా నడవాలంట? అక్కడ రాయబడింది, నా మాటలు కాదు. ఏమండి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో ఎక్కడ నడవాలంట? ఎంతమందికి ఇది సాధ్యం అని చెప్పగలరు? చేతులేస్తాను. ఎంత బాగా ఒప్పుకున్నారు నా బంగారాలు. అర్థం కాల. ఎంతమందికి ఇది సాధ్యం? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల. ఇప్పుడు మీరు ఎందులో నడుస్తున్నారు? అదే మరి ఎలక్ట్ అవ్వండి. ఛార్జింగ్ పెట్టు కదా, ఛార్జింగ్ పెట్టు. సెల్లు 70కి 60 వచ్చిందంటే కరెంటు పోతే ఇబ్బంది అయింది మరలా అని చెప్పి మాటికి గుచ్చుతావు. బ్యాటరీ ఉబ్బిపోయేదాకా ఛార్జింగ్ పెడతావు. పెట్టు, దీనికి పెట్టు కదా. ఏమండి ఈ ఛార్జింగ్ పెట్టు కదా వెంటనే. ఎంతమందికి ఇది సాధ్యం? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల్లా వెలుగులో మనం నడవాలి. ఏమండి అంటే జాగ్రత్తగా వినండి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ బొగ్గు గనులు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ ఎలా మారిపోతాయి? నల్లగానే మారిపోతాయి, అవునా కాదు? మేము పాల వ్యాపారం చేసాం. ఇంకొక ఎగ్జాంపుల్, మేము ఎక్కడికి వెళ్ళినా పాలాసనే వచ్చేది, మా చుట్టూ పాలాసనే వచ్చేది. చేపల మార్కెట్కి వెళ్ళు, చేపల వాసన వచ్చేదే రాదా? వాళ్ళకేమనిపించదు, పక్క వాళ్ళకి ఆ వాసన వచ్చిద్ది. ఈరోజు మనం బాగానే ఉన్నామనుకుంటాం, మనలో లోపాలు ఎవరికి కనపడతాయి? మరి బొగ్గు గనుల దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ కూడా బొగ్గుతోనే తడపబడిద్దంట. ఒక వ్యక్తి బొగ్గు గనుల్ని విజిట్ చేయటానికి వెళ్ళినప్పుడంట ఒక పుష్పం అంటండి తెల్లగా నిగలాడిపోతూ ఉందంట. అప్పుడే పూసిన పుష్పంలాగా. ఇతను ఏం చేశాడంటే ఒక సిడికెడు ఏం చేశాడు, బొగ్గును తీసి ఆ పుష్పం మీద వేసాడంట. అది అలాగ జారిపోయిందంట. దాని ఉనికి అది కోల్పోవట్లేదంట. అంత నల్లగా ఉన్నాయంట ప్రతి చెట్టు, ప్రతి పువ్వు. కానీ ఆ ఒక్క చెట్టుకున్న పువ్వు మాత్రం తెల్లగా నిగలాడిపోతా అప్పుడే పుష్పించినటువంటి ఏమండి పువ్వులాగా కనపడతా ఉందంట. అర్థం కాలేదంట. ఇది ఎప్పుడు అంతే ఉంటుందండి అన్నాడంట. దీన్ని తెలుసుకోవటానికి పూల మొక్కలు ఆయన దగ్గరికి వెళ్ళి, పెద్ద అయినా ఇటురా, ఈ పువ్వు ఎందుకని దీని ఉనికి కోల్పోవట్లేదు, ఈ బొగ్గు గనుల్లో ఎలాగ ఇది తెల్లగా ఉంది అన్నాడంట. ఏమండి ఇది ఎలా ఉంది, దీని మీద నేను ఆ బొగ్గు పొడి వేసిన అది మరలా నాకు అలాగే తెల్లగానే కనపడింది అని అతను ఒక మాట చెప్పాడంట. ఏమిటంటే ఆ పువ్వుకున్నటువంటి ఆ చెట్టు లక్షణం ఏమిటంటే ఆ పువ్వు పుష్పించేటప్పుడే ఆ పువ్వుకున్నటువంటి లక్షణం ఏంటంటే దానికి జారుడు లక్షణం ఉందంట. కొట్టు గట్టి కొట్టు, దానికి జారుడు లక్షణం ఉందంట. అంటే దాని మీద ఏ దుమ్ము పడ్డా, ఏ బూడిద పడ్డా, ఏ బొగ్గు పడ్డా ఏం చేస్తూ ఉంటుంది, దాని మీద ఉన్నటువంటిది అదేం చేసేస్తూ ఉంది, రాల్ చేసుకుంటుందంట. ఈరోజు లోకంలో మనమున్నాం, పాపము ఏలుబడి చేస్తూ ఉంది. అపవాది ఇది నాది అన్నాడా లేదా? భూమి నాది, భూలోకంలో సర్వలోకంలో ఉన్న మహిమ ఏమండి నాది, నాకు సాగిలపడు అన్నాడా లేదా? ఏమన్నాడు? సాగిలపడ్డా?
దూకమంటే దూకాడా? దూకమంటే దూకలా. సాగిలు పడమంటే సాగిలు పడలా. సాతానా, నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదని నీకు తెలియదప్పో అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తాం? మహిమలు చూపిస్తూ ఉంటాడు. ఏమండి, ఇగో లంచం తీసుకోరా, అబద్ధం ఆడరా, దొంగతనం చేయరా, ఆమెళ్ళు ఈ మధ్య చేయని దొంగలు. ఏమండి, వాళ్ళు కూడా ఒక టీము. ఎంత కష్టపడి వీళ్ళు సంపాదించి డోకరాలు కట్టుకొని సీట్లు కట్టి భర్తకు చెప్పక ఏమండి ఇంట్లో అమ్మన్నయ్య కాస్త పొదుపు చేసి తిని తినక రూపాయి కష్టపడి ఏమండి గోల్డ్ లోన్ కట్టుకొని బంగారం తెచ్చుకుంటే ఈడొచ్చి ఏం చేస్తాడు? మెడపోయేది తెలీదు, ఏమండి ఈ సచ్చేది కూడా తెలీదు. చేయని దొంగలో టీము. ఏమండి ఎంత ఘోరమైనట్టు చెయ్యి. సైతాన్ అంటాడు, ఎన్నాళ్ళు కష్టపడితే వస్తాయి డబ్బులు, నిలబడి ఎన్నాళ్ళు తొడేలు తీస్తే డబ్బులు వస్తాయి, ఎన్నాళ్ళు వెళ్ళి ఏం చేస్తే వస్తాయి. నీ ఇష్టం వచ్చిన దానికి పాల్పడు, సంపాదించుకునే దానికి దారులు ఎన్నో ఉన్నాయి, ఆ రూట్లో వెళ్ళిపో అని సైతాను ప్రలోభపరిస్తే ఈరోజు మనుషులు ఏమవుతున్నారు? ఏమండి లోభిస్తూ ఉన్నారు. లోకపు యొక్క మహిమలో కాదు మనం ఉండాల్సింది. ఏమండి అనంతుడైనటువంటి నిత్యము ఉండే ఆయన మహిమలో మనము చేర్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి ఒక ఉండోడు ఒక పేదోడు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరిని పెట్టేది ఎందులో? పేదోడు పెట్టేది అదే ప్లేస్లో, ఆ గోతికే వెళ్ళాలా. ఉండోడు చచ్చిపోయినా అదే గోతికే. ఏమండి కారణం ఏంటంటే మనిషి చచ్చిపోతే పాతి పెట్టడానికి 6 అడుగులు 6 గజాలే స్థలం. ఏమండి అది ఉన్నా లేకపోయినా మనకు వెనక ఏమున్నా లేకపోయినా తీసుకొని వెళ్తారు. దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ నిత్యమైన ఆయన మహిమలోనికి మనము వెళ్ళాలి అంటే ఆయనతో మనము ఆయన వెలుగు కనుక వెలుగులో మనము నడిచిన అన్యోన్య సహవాసము కలిగిన వారమై మనం ఉన్నప్పుడంట యేసు రక్తం మనల్ని ఏం చేసిద్దంటండి? ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రునిగా చేసిద్దంట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా?